మామూలుగా అయితే మైనర్ పిల్లల పాస్పోర్టుల విషయంలో తల్లిదండ్రుల సంతకం తప్పనిసరి. కానీ ఇకపై అలా అవసరం లేదని చెప్పింది ఏపీ హైకోర్టు. అయితే ఇది అందరి పేరెంట్స్ విషయంలో కాదు, దంపతుల మధ్య వివాదం తలెత్తి వేరువేరుగా జీవిస్తున్న సందర్భంలో మాత్రమే వర్తించనుంది. అలా వేరువేరుగా ఉంటున్న తల్లిదండ్రుల విషయంలో మైనర్ చిన్నారి సంరక్షణ చూస్తున్న సింగిల్ పేరెంట్ సంతకం ఉంటే చాలని తేల్చి చెప్పింది. మైనర్ కుమార్తెకు పాస్పోర్టు జారీ చేయాలంటే భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రూఫ్ కావాలని ఓ మహిళను కోరారు పాస్పోర్ట్ శాఖ అధికారులు. ఆ ప్రూఫ్ లేకపోతే నిర్దిష్ట కాలం నుంచి ఆయన నుంచి వేరుగా ఉంటున్నట్లు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సమర్పించాలని కోరారు. దీంతో ఈ వివాదం హైకోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విడాకుల కేసు పెండింగ్ లో ఉండి ఒంటరి మహిళలు తమ మైనర్ పిల్లల పాస్పోర్టు కోసం చేసుకునే దరఖాస్తులో తండ్రి సంతకం అవసరం లేదని సుప్రీంకోర్టుతో పాటు వివిధ హైకోర్టులు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని గుర్తు చేసింది. ప్రస్తుత కేసులో ఇదే రూలు వర్తిస్తుందని హైకోర్టు తేల్చి చెప్పింది. భర్త పర్మిషన్ తో సంబంధం లేకుండా తమ కుమార్తెకు పాస్పోర్ట్ పొందే అర్హత ఆమెకు ఉందని తెలిపింది. ఆమె దరఖాస్తును పరిగణలోకి తీసుకుని ఆమె కుమార్తెకు పాస్పోర్టు జారీ చేయాలని పాస్పోర్ట్ అధికారులను ఆదేశించింది.